హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియా తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. మాకు ఇంటికి దగ్గరలో రామేశ్వరం కేఫ్ అయితే కొత్తగా పెట్టారు. సో ఇక్కడ ఎలా ఉంటుందా అని చెప్పేసి వద్దాం అని టిఫిన్ అయితే ఇక్కడ తిందామని ఆగామన్నమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా అయితే ఉంది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మెనూ అయితే చూపిస్తున్నారు. ఎట్లాగా ఇక్కడ నా ఫేవరెట్ టీ చేస్తున్నారని చెప్పి నేను ఇక్కడే ఆగిపోయాను. ఆగిపోయి అయితే క్యాప్చర్ చేసుకున్నా. అండ్ లోపల కూడా టెంపుల్ లాగా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇదంతా వచ్చేసి కౌంటర్స్ అనమాట. దేనికైతే ఇండివిజువల్ కౌంటర్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. ఎంత స్పేషియస్గా, అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే పెట్టారు. సో మేమైతే ఇడ్లీ అండ్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అవైతే నెయ్యిలో అలా ముంచి తేల్చారనమాట. బేసిక్గా నాకు నెయ్యి అస్సలు నచ్చదు, నేను ఇంట్లో కూడా తిన్ను. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. నాలో ఎవరన్నా నెయ్యి అంటే నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఎందుకు అసలు ఆ స్మెల్ కూడా పడదు. నేను అసలు తినలేను కొంచెం కూడా నెయ్యి ఉన్నా. కానీ ఏదో అట్లా మేనేజ్ చేశానులేండి. అండ్ నా ఫేవరెట్ టీ మాత్రం చాలా 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 బాగుంది. టీ లవర్స్ కూడా ఒక కామెంట్ చేసుకోండి. అలా వెళ్తుంటే మంచి సీనరీ ఉందబ్బా. ఒక 10 మినిట్స్ కంటిన్యూస్ సైడ్ ఫ్లవర్స్ అనమాట. రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఫ్లవర్స్ ఫుల్ ఉన్నాయి, పింక్ కలర్ కూడా. నేను క్యాప్చర్ చేద్దామని చెప్పి ఫోన్ తీసా, అసలు ఒక్కడ కూడా రాలేదు గైస్, మొత్తం వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసి అయితే నేను క్యాప్చర్ చేశాను. కానీ అవి చాలా కొంచెం సెకండ్సే ఉన్నది. కానీ 10 మినిట్స్ మాత్రం అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే. క్యాప్చర్ చేద్దాం అనేసరికి అయితే మిస్ అయిపోయాను. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ లైట్గా ఉన్నాయి. నేను మిస్ అయింది మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు చాలా ఎక్కువ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కానీ మిస్ అయిపోయాను. ఇప్పుడైతే టైం అరౌండ్ 3 అవుతుంది. ఇప్పుడు మేము లంచ్ కోసం అయితే మధ్యలో ఆగాము. ఏమో ఆకలేయలేదు, అందుకని ఇంకెక్కడ ఆగలేదన్నమాట. చాలా దూరం వచ్చేసిన తర్వాత ఇంకా 3 అయిపోతుంది, బాగా లేట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఆగైతే లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. లంచ్లోకి వచ్చేసి ఒకటి వెజ్ బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మీకు ఇప్పుడు ఎండ చూపిస్తాను చూడండి, ఎంత ఘోరంగా ఉందో. అబ్బా, అసలు కారులోంచి అలా దిగేసరికి పొగలు వచ్చేసినాయి. మాకైతే అంత వేడిగా ఉంది. ఎంత వేడిలో నుంచి వెళ్తుంటే హైలైట్ ఏంటంటే, ఇంకా హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్స్ ఉందనగా ఫుల్ మబ్బు. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అలా వర్షం కూడా పడింది. అంత ఎండలో నుంచి అలా వర్షంలో వెళ్తుంటే అబ్బా, ఎంత మంచి ఫీలింగ్ వచ్చిందంటే అంత మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. నాకు వర్షంలో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా నాకు అంతే. వర్షం వస్తే మా డాడీని బయటికి తీసుకెళ్ళమనేదాన్ని. ఇప్పుడైతే మా హస్బెండ్ అప్పుడప్పుడు తీసుకెళ్తారు టైం ఉన్నప్పుడల్లా. కానీ ఏదో నా కోసమే వర్షం పడినట్టు ఈరోజు వర్షం పడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గట్టిగా పడినప్పుడు అయితే నేను తీయలేదు, కుదరలేదు పాపతోటి. ఇప్పుడైతే చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ వర్షం వచ్చిందనమాట. అండ్ మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 7 అలా అయింది టైము. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.